నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు. త్వరలోనే జనసేన మొదటి విడత అభ్యర్థుల జాబితా. వైసీపీ అధ్యక్షుడు జగన్ కాదు కేసీఆర్. విదేశాలు రెచ్చగొట్టేందుకే కుట్రలు చేస్తున్నారన్న చంద్రబాబు. డేటా వార్ కేసులో దూకుడు పెంచిన తెలంగాణ సిట్. ఐటీ గ్రిడ్కు డేటా ఎలా వెళ్లిందన్న కోణంలో విచారణ. కాంగ్రెస్కు మరో షాక్. టీఆర్ఎస్లో చేరనున్న నకరికల ఎమ్మెల్యే లింగయ్య. నీలోఫర్లోనే వ్యాక్సినేషన్ బాధితులు. ఘటనపై ఆరా తీస్తున్న పోలీసులు. హైదరాబాద్లో పెట్రోల్ పోసుకొని వ్యాపారి ఆత్మహత్య. మనిషి చస్తున్నా పట్టించుకొని జనం. అయోధ్య భూ వివాదంపై సుప్రీంలో కీలక నిర్ణయం. 3 మధ్యవర్తులను నియమించిన ధర్మాసనం. వారణాసిలో ప్రధాని పర్యటన. విశ్వనాథ టెంపుల్ కారిడార్కు శంకుస్థాపన. లోక్సభ ఎన్నికలకు ఈసీ కసరత్తు. ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్స్. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు. ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం నియోజకవర్గాలపై సమీక్ష. వామపక్షాలతో జనసేన నేతల భేటీ. సీట్ల సర్దుబాటు, పార్టీల బలాబలాలపై చర్చ. ఐదేళ్లు పూర్తి చేసుకున్న జనసేన. ఈ నెల 14న రాజమండ్రిలో ఆవిర్భావ సభ. ఇవాళ మెదక్, కొంపల్లిలో టీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు. పార్లమెంట్ ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయనున్న కేటీఆర్. ఇవాళ్టి నుంచి యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. జనవరి 1 తర్వాత రాష్ట్రంలో ఒక్క ఓటు తొలగించలేదు. ప్రజలను గందరగోళానికి గురి చేయొద్దన్న ఈసీ. ఎమ్మెల్యేలను గొర్రెల్లాగా కొంటున్నారు. కేసీఆర్ పై షబ్బీర్ అలీ, మధుయాష్కి ఫైర్. రఫేల్ పత్రాల మాయంపై విచారించాల్సిందే. ప్రధానిపై మరోసారి రాహుల్ మండిపాటు. కేంద్ర విద్యా సంస్థల ఆర్డినెన్స్ 2019కి గ్రీన్ సిగ్నల్. సెంట్రల్ కేబినెట్ తుది భేటీలో కీలక నిర్ణయం. రాయ్బరేలీ నుంచి సోనియా, అమేథీ నుంచి రాహుల్. 15 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల. జర్మనీ కార్ల దిగ్గజం వోక్స్ వ్యాగన్ కు షాక్. 500 కోట్ల రూపాయల జరిమానా విధించిన ఎన్జీటీ. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై కేంద్రం నజర్. 13న కృష్ణా, గోదావరి బోర్డులతో సమావేశం. ముందస్తుకు మహారాష్ట్ర, హర్యానా. ఇవాళ అసెంబ్లీ రద్దుపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్. పాకిస్తాన్పై చైనా ప్రశంసల వర్షం. పాక్లో పర్యటిస్తున్న చైనా ఉప విదేశాంగ శాఖ మంత్రి కాంగ్ జెన్యూ. గ్రెనేడ్ పేలుడు ఘటనలో 1 మృతి, 32 మందికి గాయాలు. నిందితుడు యాసిన్ భట్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవాళ భారత్ ఆసీస్ మధ్య 3వ వన్డే. ప్రయోగాలతో బరిలోకి దిగుతున్న భారత్.